హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నిష్ వ్లాగ్ 09 అండ్ వ్లాగ్. గాయ్స్, చాలా రోజుల తర్వాత వ్లాగ్ చూస్తున్నా. ఇక కొంచెం వర్క్ ఉండేసరికి తీయలేకపోయింది. నిన్న అయితే నిన్న వర్షం పడ్డది, మొన్న అయితే మన సేమ్ రెగ్యులర్గా 3-4 డేస్ నుంచి వర్షం పడుతుంది కాబట్టి తీయలేకపోయినా. ఇలా కుదిరింది. ఇలా కూడా వర్షం పడినట్టే ఉంది. చూడండి, క్లౌడ్స్ కొంచెం బ్లాక్ ఉన్నాయి, అయినా డ్రాప్ వస్తుంది. అయినా కంపల్సరీ తీయాలని తీస్తున్నా నేను. గాయ్స్, పాత వ్లాగ్లలో నేను పాత వ్లాగ్ చేసిన కదా, థ్యాంక్ యూ ఫర్ దట్ సపోర్టింగ్ మీ. సపోర్ట్ చేశారు కదా, థ్యాంక్ యూ ఫర్ దట్. చాలా సపోర్ట్ చేశారు, మంచిదని. అలానే సపోర్ట్ చేయండి కంపల్సరీగా. సబ్స్క్రైబర్స్ పెరిగారు, వాళ్ళు నాకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. వర్షం స్టార్ట్ అయింది గాయ్స్, మోటివేషన్ వస్తుంది, ప్లస్ వీడియోస్ కూడా చేస్తాం కదా. ఇంకా ఏదైతే వర్షం పడద్దు, వీడియో ఖరాబ్ కావద్దు. ఓహో, ఫ్యూల్ వేయించడానికి ఫ్యూల్ లేదైపోయిందంటే 25 minutes 30 minutes పడతాయి కంపల్సరీ అన్నాడు. ఓహో, కంపల్సరీయా సెల్యులర్ రియాక్షన్ వస్తుంది. అభిరాగాడు జట్కా. ఓకే గ్యాస్, మనం ఇలాంటి ఇప్పటి లాంగ్ అవుతాయి, వీడియోస్ లాంగ్ అవుతాయి కాబట్టి ఉంటే నా డ్రైవింగ్ వేరు ఉంటే వాడు ఉండడానికి వచ్చాం. వాడు భయం పడుతున్నా అని మీడియం చేసి తక్కనే కానీ ఫాల్తూ. వెదర్ అయితే కూల్ ఉంది గాయస్, ఎంత కూల్ ఉందో అంత కూల్ ఉంది వెదర్. హలో గాయస్, లొకేషన్ దగ్గరికి వస్తే పోతున్నాము. ఎంత క్రేజ్ ఉందో అదే క్రేజ్ ఉంది, మొత్తం గ్రీనెస్ కదా. ఓహో, ఫ్యామిలీ బ్లాగ్ చేసిన ఇదే, అంటే ఇటు సైడ్ నింబస్వామి గుట్ట ఫ్యామిలీ బ్లాగ్. ఇక అంటే చూస్తున్నాం, అటే వెళ్దామా లేకపోతే మధ్యలో వెళ్ళి అటు నుంచి మళ్ళీ రిటర్న్ అవుతాము. క్రేజ్ ఉంటుంది గాయ్స్ లొకేషన్. మేము పోయింది కానీ సమ్మర్ టైంలో పోయినట్టు పోయినాం, కానీ ఇప్పుడు రైనీ సీజన్ టైం కాబట్టి ఇంత గ్రీనెస్ సూపర్ ఉంటుంది, మీకు కనబడుతుంది. క్రేజ్ వచ్చింది నీళ్ళు. ఓహో, 30 కట్టలు అయితే దిగలేవు కదా. అమ్మా, ఇటు రూట్ బాగా గలీజ్ అయిపోయింది. అమ్మా, అది చూడండి గైస్, మేము వచ్చినప్పుడు అయితే వాటర్ లేవు,
ఎంత వాటర్ అయినా లెవెల్ మొత్తం ఫ్లోడ్ అయిపోయినట్టు అయిపోయింది మొత్తం. కంటిన్యూస్ ఎన్ని డేస్ పడుతుంది వర్షం ఇచ్చాడు. 2 days తక్కువ ఎలకు ఏ నైట్ పడదు తెలియదు కాబట్టి మొత్తం. ఇప్పుడు నాకు చేసి పికప్స్ వస్తాయి కంపల్సరీగా. క్రేజ్ ఉంటుంది వ్యూ అయితే. బాగానే పడ్డది వర్షం. ఇప్పుడే లొకేషన్ పాయింట్కి వచ్చినాము. ఇంకా వేడి ఉంది ముందడ, మొత్తం సూపర్ ఉంది వెదర్. మెట్పల్లి కొరట్ల సైడ్ అయితే మొత్తం ఎండ ఇట్లా ఎండ అంటున్నా, మొత్తం వర్షం చింకులు పడుతుంది. బ్లాక్ మేఘాలతో, నల్ల మేఘాలతో నిండిపోయింది. ఇట్స్ వస్తుంది స్లోగా సన్లైట్ వస్తుంది. చూస్తురా వెదర్ కూడా క్రేజ్ ఉంది. ఈ అభిరాము వచ్చిండే బైక్ చూడండి, సరౌండింగ్ మొత్తం సూపర్ ఉంది గైస్. క్రేజ్ అంటే క్రేజ్ ఉంది. కొన్ని ఫోటో షూట్స్ తీసి పెట్టాలా, ఇంకొంచెం ముందు కూడా పోతాము. అక్కడ ఎంత కూడా వెళ్తాం. ఎంత క్రేజ్ ఉంది గాయస్, చెప్పొద్దు కానీ మామూలు లేదు లొకేషన్ అయితే. క్రేజ్ అంటే క్రేజ్ ఉంది లొకేషన్. ముందు కూడా నాకు తెలిసి స్లోగా పికప్స్ కూడా బయటకు వస్తాయి. ఇక్కడ కనబడితే మీకు చూపెడతా వీడియోలో క్లిప్స్లో కంపల్సరీగా. ఓకే ఫ్రెండ్స్, మా డైరెక్ట్ మోటార్ బైక్ సెటప్కి అయితే వెళ్దాము. హైవే ఇక రోడ్ పైన అయితే డ్రైవింగ్ చేద్దాం ఇక అన్న. ఓకే గాయస్, హలో గాయస్, ఇక లొకేషన్లో ఉన్నాం. ఇంకా మన ఫోటోషూట్ అయితే ఇది మన షార్ట్ దియేందుకు వీడియో క్లిప్స్ తీస్తున్నాము. సరౌండింగ్ చెక్ దిస్ గైస్, ఎంత సరౌండింగ్ సూపర్ ఉంది. క్లైమేట్ ఎంత క్లైమేట్ సూపర్ అంటే సూపర్ ఉంది. చల్ల కూల్ ఇట్లా వస్తుంది గైస్. ఓకే, మనం అయితే బైక్ మీద వెళ్దాం, రైడింగ్కి స్టార్ట్ అవుదాం యా. ఓకే గైస్, ఓకే. హలో గైస్, వెళ్తున్నాము. టైం 6:10 అవుతుంది. కానీ ఎగ్జామ్ షార్ట్స్ సూపర్ వచ్చినాయి. ఇది వచ్చినా కదా బారోలకి. కానీ గాడ్ కూడా బాగుంది గాయస్. ఇప్పుడు సౌండ్ ఇట్లా వస్తుంది అర్థమవుతలేదు. విండ్ వాయిస్ ఓవర్ వస్తుంది, బాగా విండ్ వాయిస్ బాగా వస్తుంది. కానీ క్రేజ్ వచ్చింది గాయస్. ఇప్పుడు క్రేజ్ అంటే క్రేజ్ వచ్చింది వీడియో. ఇక నెక్స్ట్ ఇప్పుడు మేము ఇట్లా అనేది చోటుకి వెళ్ళి అట్లా వెళ్తాము. యాడ్ నుంచి కమర్పల్లి మోడతాడని అంటే డైరెక్ట్ కమర్పల్లి వస్తుంది, ఇట్లా వస్తుంది వెళ్ళా కానీ అంత ఐడియా లేదు. అట్లా వెళ్ళి మెట్పల్లి ఆర్మూర్కి వెళ్తాం, సరే మెట్పల్లి కొరట్లకి వెళ్తాం. షాప్కి వెళ్ళినాగా 1 hour later. హాయ్ గాయ్స్, టైం అయితే వర్షం కూడా అన్నట్టు కొడుతుంది. ఫారెస్ట్ ఏరియా ఇది కొంచెం రిస్ట్రిక్ట్ ఏరియా, వెళ్ళిపోవాలా. వర్షం అన్నట్టు కొడుతుంది అప్పుడప్పుడు. రిస్క్ ఏరియా ఇది. యాక్సిడెంట్ లెక్క అయితే ఒక మంకీలు బాగున్నాయి. మొత్తం మంకీస్, మొత్తం రోడ్డు మీద మంకీస్. మొత్తం రోడ్ల మీద ఉన్నాయి గాయస్. అబ్బా కానీ స్పీడ్ ఉన్నప్పుడు వచ్చి గుద్దినాయనుకో రిస్క్ అయితే వీటి కూడా చూసుకోరు. ఎగ్జామ్ ఫుల్ స్పీడ్ ఉన్నప్పుడు వచ్చి గుద్దేసిపోతారు. ఎంత క్లైమేట్ ఎంత కూల్ ఉందంటే అప్పుడప్పుడు డ్రాప్స్ కూడా వస్తున్నాయి లైట్గా.
గాయస్ ఇది కన్నా మన రాముడు విగ్రహం తెలిసింది అందరికి. జాగ్రత్త పట్టుకొని పోవాలా. ఓ మై గాడ్, ఓ మొత్తం పురుగు కాదు రావు, వడిపొట్లు మొత్తం. ఓ లీక్ అయిందంటే ఆహా, బియ్యం బియ్యం అంత పొట్టు. ఏ కాదు పొట్టు, ఇది పొట్టు. ఓ మై గాడ్, మొత్తం అంత వడ్లేదు ఉంటే మన రైస్ మిల్లులో పడతారు కదా పొట్టు, అంతా అది మొత్తం రోడ్డు మీద ఇంతగా పడిపోయింది. అలాగే పడుతున్న వాళ్ళకి ఐడియా కూడా లేదచ్చు, అంతా మొత్తం రోడ్ అంతా అదే. ఓ హెల్మెట్ ఈజ్ ద బెస్ట్ ఐడియా నైట్ టైం. ఇంకా ఇది మరి ఇంత ఘోరంగా పడుతుంది రా. ఓహో మొత్తం అదే. నైట్ రైడ్ అంటే కొంచెం డిఫికల్ట్ గాయస్, ఎంత డేంజర్ సార్. ఇది వితౌట్ హెల్మెట్ లేని వాళ్ళు పోయి కళ్ళలో పడ్డది, అయిపోయింది, యాక్సిడెంట్ అయినట్టే. A few moments later. ఇక కోర్టులో ఎంటర్ అయినాం గాయస్, కోర్టులో ఎంటర్ అయినాం. ఓకే గాయస్, ఇక్కడికి అయితే వీడియో ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళకి వీడియో చూసుకున్న తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ టు కిషోర్ వ్లాగ్ 01. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ నెక్స్ట్ వ్లాగ్లో కూడా కలుసుకుందాం. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్, చేసుకుంటే బెల్ ఐకాన్ మర్చిపోవద్దు, క్లిక్ చేయండి కంపల్సరీగా. ఓకే గాయస్, అంటిల్ దెన్ బీ సేఫ్ రైడ్. నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. Sign then, Issue 01. Bye bye.